హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. చాలా మందిని చూస్తూ ఉంటాము, డైలీ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళ రొటీన్లో వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఒబేసిటీతో బాధపడుతూ ఉంటారు. దానికి రీజన్ ఏంటి, ఒబేసిటీ తగ్గకపోవడానికి కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. చేతన్ రాజ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చేతన్ రాజ్ గారు, ఎవరైనా సరే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరు చూసుకున్నా యంగ్ గా కనిపించాలి, స్లిమ్ గా కనిపించాలి అనుకుంటూ ఉంటారు. ఒబేస్ గా ఉండాలని ఎవరు అనుకోరు. కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఒబేసిటీ చాలా మందికి పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి ఏమో ఈజీగా రిజల్ట్ వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళ బాడీ ఎట్లా అంటే ఇప్పుడు తగ్గాలనుకుంటే తగ్గిపోతారు, నెక్స్ట్ కొన్ని రోజుల్లో పుట్ ఆన్ అవ్వాలనుకుంటే పెరిగిపోతారు. కానీ కొంతమంది ఎంత ప్రయత్నించినా, ఎంత తక్కువ ఫుడ్ తీసుకున్నా, ఎన్ని చేసినా అసలు తగ్గరు. రీజన్ ఏంటంటారు? రీజన్స్ మల్టిపల్ ఉంటాయి. ఒక్కొక్క రీజన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే. ఫస్ట్ వచ్చేసి రీజన్ ఏంటంటే అన్నీ చేస్తున్నాం అయినా తగ్గట్లేదు, అన్నీ చేస్తున్నాం అయినా తగ్గట్లేదు. దానికి రీజన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమైనా రోగం ఉంటుంది బాడీలో. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటారు? అది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏదో రోగం ఉంటుంది కదా. ఇప్పుడు బరువు తింటలేరు అయినా తగ్గుతలేరు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు అయినా తగ్గుతలేరు, ఓకే, టైంకి పడుకుంటున్నారు అయినా తగ్గుతలేరు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కాలాజిర్రా అన్ని తింటున్నారు అయినా తగ్గట్లేదు, అన్ని చేస్తున్నారు కదా అయినా తగ్గట్లేదు అంటే ఏదో రోగం ఉంటుంది. ఓకే. థైరాయిడ్ వ్యాధి ఉంటే తగ్గడం కష్టం. చాలా మందికి థైరాయిడ్ వ్యాధి, పీసీఓడి అన్నారు మీరు, పీసీఓడి ఉంటే తగ్గడం కష్టం. ఇదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే మీరు రోగం ఉంది మీకు తెలుసు, దానికి సంబంధించి మీరు మందు వాడుతుండ్రు, అప్పుడు కూడా తగ్గడం కష్టం అవుతుంది. బీపీ వ్యాధి ఉంది, గోళీలు వేసుకుంటారు, బరువు తగ్గడం కష్టం అవుతుంది. మళ్ళా రెగ్యులర్లీ కొందరికి మైగ్రేన్ వస్తుంది, హెడేక్. ఓ అంటే హెడేక్, ఆ అంటే హెడేక్. ఎందుకు? అత్తయ్య తిట్టింది, హెడేక్. మా ఆయన ఫోన్ ఎత్తలేదు, హెడేక్. పిల్లలు స్కూల్ నుంచి టైంకి రాలేదు, హెడేక్. డైలీ అన్ని ఉంది పెట్టినాక కూడా వీళ్ళకు నచ్చలేదు, హెడేక్. డైలీ ఈ 4 రీజన్లు నేను చెప్పినా కదా, వారంలో ఒక్కొక్క రీజన్ ఒక్కొక్కసారి అన్నా అవుతుంది. అంతే. దానికి చాలా మంది లేడీస్కి ఉంటుంది మైగ్రేన్, మీరు చూడండి, అందుకే టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ నొప్పి గోళీలు పత్తాలు వస్తాయి ఇంటికి. ఎన్ని అయితే మీకు ఉప్పు ప్యాకెట్లు రావు కదా, అన్ని పత్తాలు వస్తాయి, ఇవి నొప్పి గోళీ పత్తాలు, అవునా కదా? అవును. ఇవి తోటి కూడా ప్రాబ్లం అవుతుంది బరువు తగ్గడానికి. అయితే ఒక రోగం ఉంది, దానికి సంబంధించి మందు వాడుతుండ్రు, బరువు తగ్గదు. ఎన్నోసార్లు లాస్ట్ 10 వెరీ 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 స్టార్లో మార్క్ చేసి పెట్టుకోండి. మీకు అనిపిస్తుంది మీరు అన్ని చేస్తున్నారు, కానీ మీరు చేస్తలేరు, అందుకే బరువు తగ్గట్లేదు. అవును, అనిపిస్తుంది కానీ చేయట్లేదు. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ అంటే ఎక్సర్సైజ్ చేస్తారు, 8 గంటలు పడుకోరు. ఎక్సర్సైజ్ చేస్తారు, 8 గంటలు పడుకుంటారు, దబాయించి బిర్యానీ తింటారు వారానికి 5-6 సార్లు. ఏమైతుంది? అవునా కాదా? సేమ్ ప్రాబ్లం. ఇన్పుట్ ఎక్కువ ఉంది, అవుట్పుట్ సరిగా లేదు. దీనికి క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొందరు జిమ్ పోతారు, ఎక్సర్సైజ్ చేస్తారు, బరువు తగ్గుతుంది, షేప్లో వస్తారు, దాని తర్వాత జిమ్ వదిలేస్తారు, మానేగానే లావ్ అయినా అంటారు. ఎంత లావ్ ఉండే దానికన్నా ఎక్కువ లావ్ అవుతారు. ఎందుకు? మీరు జిమ్కి వెళ్ళినప్పుడు మీరు జర ఎక్కువ తిన్నా మీకు బరువు తగ్గింది. అవును. కానీ జిమ్ వదిలేసినాక ఈ జిమ్ డయట్ కంటిన్యూ అయిపోయింది. డయట్ కూడా దాన్ని బట్టి మార్చుకోవాలి. ఇప్పుడు ఏంది, మనం డైలీ ఎక్సర్సైజ్ చేస్తాం, అందరు చేస్తారు ఎక్సర్సైజ్, అది కూడా ఎన్ని గంటలు, 3-4 గంటలు చేస్తారు ఎక్సర్సైజ్. ఏం పని? కీబోర్డ్ మీద. అదే ఎక్సర్సైజ్ కదా. ఇప్పుడు ఎక్సర్సైజ్ అంటే ఏంది, మన ఫింగర్స్కే ఎక్సర్సైజ్ అవుతుంది, దాంతో మనకి ఏం బరువు తగ్గుతుంది చెప్పండి. ఓకే. అయితే అది కూడా మనం ఇవన్నీ ఆలోచించాలి. టైంకి పడుకోవాలి, టైంకి లేయాలి, ఎంత కావాలి అంత తినాలి, బాడీకి స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్తా ఎన్నో వీడియోస్లో ఒక సింపుల్ ఫండా, నేనేం చెప్తా, ఎంత అనిపిస్తే దానికి సగం తినండి. 4 ఇడ్లీలు తినాలనిపిస్తుందా, 2 తినండి. 5 దోశలు అనిపిస్తుందా తినాలి, 2.5 దోశలు, దాంతో ఆపేసేయండి. పోర్షన్ కంట్రోలింగ్ అన్నమాట. పోర్షన్ కంట్రోల్ చేయండి. మళ్ళీ ఏమొస్తుంది డౌట్ కొందరికి, అట్లా తింటే నీరసం అయిపోతుంది కదా డాక్టర్, మళ్ళీ ఆకలి అవుతుంది కదా, వీక్ అయిపోతే ఎట్లా, ఏమైనా అయిపోతే ఎట్లా. దేవుని కోసం కొందరు మొత్తం శ్రావణ మాసం ఉపవాసం పెడతారు, మొత్తం కార్తీక మాసం ఉపవాసం పెడతారు, ఒక్క పూట తినేటోళ్ళు ఉంటారు, ఏం తినకుండా ఉండేటోళ్ళు ఉంటారు, ఫ్రూట్స్ మీద బతికేటోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమైనా అవుతుందా? మీరు సగం తింటున్నారు. అయితే అట్లా ఇవి చేసే తప్పులు. సరే, మీరు చెప్పినట్టు మరి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆ ఆరోగ్య సమస్య తగ్గడానికి టాబ్లెట్స్ వేసుకుంటారు, దాని తర్వాత ప్రాబ్లంతో పాటు ఒబెసిటీ కూడా తగ్గుతుంది అనుకుందాం. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, బట్ తగ్గాలి, వెయిట్ లాస్, ఏం చేయాలి? ఏమైనా హోమ్ రెమెడీ చెప్తారా? హోమ్ రెమెడీ చెప్పే ముందు కొన్ని సూత్రాలు చెప్తాను. ఓకే.
ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. 8 గంటలు పడుకోండి. రోజుకి 24 నిమిషాలు మీరు వాకింగ్ చేయండి. ఓకే, 24 నిమిషాలు. 24 నిమిషాలు ఎందుకంటే ఇప్పుడు అందరు షెడ్యూల్ బిజీ కదా, మస్తు బిజీ. తుమ్మనికి టైం ఉండదు, టైం లేదంట. తుమ్మితే టైం వేస్ట్ అయిపోతుంది. అట్లా అయిపోయింది కదా అందరికి. గంటకి 1 నిమిషం తీసి పక్కకు పెట్టండి. ఎన్ని గంటలు ఉన్నాయి రోజుకి? 24 గంటలు ఉన్నాయి. దాంట్లో 24 నిమిషాలు ఈ పనికి టైం ఇవ్వండి. ఇది నాకు హెల్ప్ చేసినట్టు అయిపోతుంది. రోజంతసేపు వాకింగ్ చేయండి. ఇవి చేసుకుంటా జీలకర్ర సగం స్పూన్, సోంపు సగం స్పూన్, వాము పావు స్పూన్, ధనియా గింజలు సగం స్పూన్ వాటర్లో బాయిల్ చేయండి, మరిగించండి. అది ఫిల్టర్ చేసుకొని ఒక కషాయం లాగా అయిపోతుంది. 2 పూటలు తాగండి. సో డైలీ ఫ్రెష్గా చేసుకొని తాగడం. కొందరికి మళ్ళీ కంప్లైంట్ ఏంది, అరే టేస్ట్ బాగాలేదు, కొంచెం హనీ వేసుకోవచ్చా? వేసుకోవద్దు, అవసరమే లేదు. హనీ కూడా మనం అనుకుంటాం అది బై ఛాన్స్ డూప్లికేట్ ఉంటే మీ కళ్ళ ముంగటు చెట్లకి వెళ్ళి తీసి మీకు ఇచ్చిందా? లేదు కదా. ఏం చేయండి, ఇది 1 గ్లాస్లో తయారు చేసుకుంటారు కదా, ఆఫీస్కి పోతారు కదా డైలీ, వాటర్ బాటిల్ తీసుకొని పోతారు కదా, దాంట్లో నింపి వాటర్ తోటి డైల్యూట్ చేసుకోండి. సో అంత ఎక్కువ తెలియదు, అట్లా తెలియదు. ఎప్పుడు దామేస్తే దాగండి. జర బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది, మెటబాలిజం పెంచడానికి హెల్ప్ చేస్తుంది, బాడీ లైట్ అనిపిస్తుంది, నిద్రలో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, మలబద్ధకం కోసం హెల్ప్ చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. జీలకర్ర, ధనియాలు, వాము, సోంపు అన్ని హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మంచి టిప్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.